డాడీకి బాగా కలుపుగోలుతనం ఎక్కువ అనుకుంటా. అవునక్క. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? అమ్మాయిని పలకరించు. హాయ్. హలో అండి. అలా సైలెంట్ గా ఉంటావేంట్రా? ఏదన్నా మాట్లాడు. తను అలా సిగ్గుపడుతుంటే మాట్లాడి ఇబ్బంది పెట్టడం ఎందుకన్నయ్యా? ఆ సిగ్గులు మొహమాటాలు పోవాలంటే ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. నక్షత్ర ఇప్పుడే కదా మామయ్య వచ్చింది, అయ్యే వరకు ఉంటుంది కదా. మెల్లమెల్లగా మాటలు కలుపుకుంటారులేండి. చెప్పండి. ఈ టాబ్లెట్లు ఇవ్వండి. ఎంతన్నా? 80 రూపీస్. రూపారానికి బాగా తలనొప్పిగా ఉందంట. టాబ్లెట్ కోసం వెళ్తున్నాను. ఎవరికంట పడకుండా వెళ్ళొచ్చేలా చూడు కదయ్యా. నీకు కొబ్బరికాయ కొడతాను. కన్నయ్యకి కొబ్బరికాయ కొడతానని చెప్పాను కదా. అన్నా, ఎంత ఇది? 20 రూపాయలు. ఇంకా కార్యక్రమం మొదలు పెడదామా? ఐశ్వర్య, ఏంటత్తయ్యా? ప్రతి సంవత్సరం హోలీ నాడు కొబ్బరికాయ నువ్వే కొడుతుంటావు కదా. ఈసారి కొత్త కోడల చేత కొట్టిస్తే బాగుంటుందేమో. చాలా బాగుంటుంది వసంత. అనుకోని అతిథిలా వచ్చిన కొత్త కోడల చేత కొబ్బరికాయ కొట్టిద్దాం. అంతా శుభమే జరుగుతుంది. నేను కొబ్బరికాయ కొడితే అశుభం జరుగుతుందా? జరిపిస్తా, అశుభాన్నే జరిపిస్తా. అలాగే మామయ్య గారు, కొబ్బరికాయ కొట్టు. నక్షత్ర, అందరి జీవితాలు కళకళలాడిపోవాలని, 7 రంగుల ఇంద్రధనుసులా మెరిసిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ కొబ్బరికాయ కొట్టు. ఇది ఈ ఇంటి కోడలు కాకముందే ఈ ఇంట్లో నా విలువ తగ్గటం మొదలైంది. రేపిది ఈ ఇంటి కోడలుగా వస్తే నన్ను అసలు పట్టించుకుంటారా వీళ్ళు?
అఖిల్ 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 బాబు అఖిల్ అఖిల్ అరే అఖిల్ అఖిల్ లేదా అఖిల్ 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 బాబు ఇలా పడిపోయాడేంటండి? చూస్తారేంటి? నీళ్ళు తీసుకురండి. అలాగేనమ్మా. తీసుకురామ్మా. అఖిల్ ఏమైంది? అఖిల్ 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 ఇదిగో బాబు. అఖిల్ 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 నేను బంగు కలిపిన విషయం బయటపడకుండా ఎలాగైనా మేనేజ్ చేయాలి. అసలు అఖిల్ అంటే అత్తయ్యకి ప్రాణం. హోలీలో ఆడి ఆడి ఓవర్ స్ట్రెయిన్ అయినట్టున్నాడు. దానికి తోడు పాట వినేసరికి డాన్స్ చేయటం మొదలు పెట్టాడు. ఆ వీక్నెస్ మీద పాపం కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అయ్యో లోపలికి తీసుకెళ్దామండి. రండ్రా లోపలికి తీసుకెళ్దాం. మెల్లగా మెల్లగా జాగ్రత్త రేయ్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నెమ్మదిగా. ఏంటమ్మా ఇది? బాబు పడిపోతే అలా చూస్తూ కూర్చున్నావేంటి? మమ్మల్ని పిలవచ్చు కదా. ఎందుకు పిలవలేదు? కనీసం బాబు మొహాన నీళ్ళెందుకు కొట్టలేదు? లేపే ప్రయత్నం కూడా చెయ్యకుండా అలా చూస్తూ కూర్చున్నావేంటి? మాట్లాడవేంటి? అసలు ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? పక్కింటి రాముగారి కూతురువా? లేక ఎదురింటి రాజాగారి కూతురువా? చెప్పు, ఎవరు నువ్వు? అమ్మో, దీన్ని గాని మా వదిన గనక చూసిందంటే నా పని అయిపోయినట్టే. నెమ్మదిగా. అరుణ్, డాడీ నువ్వు వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే డాడీ. ఎవరు అంటే చెప్పడం లేదు అంటే ఖచ్చితంగా ఎవరో దొంగ అయ్యుంటుంది అత్తయ్య. మన హోలీ సందడిలో ఉన్నప్పుడు దొంగతనం చేద్దామని రంగులు పూసుకుని వచ్చుంటుంది. దీని రంగేంటో ఇప్పుడే బయట పెడతా. చిలకమ్మా, అమ్మా. వెళ్ళి నీళ్లు తీసుకురా. అనగానమ్మా. చిలకమ్మ, ఆ నీళ్లు దాని మొహం మీద కొట్టు. దాన్ని మెడపట్టి బయట గెంటే. ఇలాంటి పిల్ల పక్కనుండడం నీకు నీ కూతురు కూడా మంచిది కాదు. వీలైనంత తొందరగా దీన్ని పనిలో నుంచి తీసి పడేస్తే బాగుంటుంది.
ఎందుకొచ్చుంటుంది? అసలు ఇలాంటి దొంగ బుద్ధి ఉన్న వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి నీకు బుద్ధి లేదా? ఆ దొంగ బుద్ధితో ఇది ఊళ్ళో వాళ్ళ కొంపలు ముంచడమే కాదు, ఏదో ఒకరోజు నీ కొంప కూడా ముంచుతుంది. నువ్వు బంధువి కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, ఇదే పని ఇంకొకళ్ళు చేస్తున్నట్లయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వెంటనే దీన్ని పనిలో నుంచి తీసేయి. ఇంకొకసారి ఇది నీతో పాటు నాకు ఎక్కడైనా కనపడిందో మన బంధుత్వం కూడా తెగిపోతుంది. జాగ్రత్త. ఇంకా చూస్తూ నిలబడ్డారేంటి? ఈ దరిద్రపు మొహాన్ని తీసుకెళ్ళండి. అలాగే వదినా, అలాగే. పదవే, ఇంకా నిలబడ్డావేంటి? పద రా. నీలాంటి అలగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగచాటుగా ఈ ఇంట్లో దూరావన్నమాట. ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనం? ఆ కుర్రాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకోక ముందు ఆలోచించాలి. తర్వాత ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఏడవలసి వస్తుందా అని. నేను కావాలనే అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకోలేదు అంటావు, పడిపోబోతుంటే పట్టుకున్నాను అంటావు, దాన్ని అందరూ అపార్థం చేసుకున్నారు అంటావు. ఇవే డైలాగులు అక్కడ చెప్పావు కదా, అక్కడ అందుకే కదా తిట్టారు. మళ్ళీ అవే చెప్తావేంటి మాకు? నువ్వు చేసిన దానికి నీతో పాటు మేం కూడా తిట్లు తినాల్సొచ్చింది. చుట్టాలు అని కూడా చూడకుండా మమ్మల్ని చెడామడా తిట్టేశారు. నీ వల్ల మా చుట్టరికం చెడిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అంతా మా కర్మే, మా కర్మ. చిచి, నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. మెల్లగా అఖిల్. ఎలా ఉంది అఖిల్ ఇప్పుడు? తలంతా భారంగా ఉంది వదినా. ఈ నిమ్మరసం తగ్గిపోతుంది. వదినా, నాకేమైంది? ఏం కాలేదు అఖిల్, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయావంతే. సడన్ గా ఎందుకు ఇలా జరిగింది? జ్యూస్ తాగితే కళ్ళు తిరగడం ఏంటి? అసలు ఏం జరుగుంటుంది? జరిగిందేదో జరిగిపోయిందిలే అఖిల్. ప్రస్తుతం నీకు బాగానే ఉంది కదా? పర్లేదు వదినా. నేను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మమ్మీ గొంతు నాకు లీలగా వినపడింది. మమ్మీ ఎవరినో తిడుతున్నట్టు అనిపించింది. ఎవరిని తిట్టింది మమ్మీ?
అసలు ఏం జరిగింది? ఏదో జరిగిందిలే అఖిల్, వదిలే. గుండ్రాయి లాంటి వారు, మేము గుడ్డు లాంటి వాళ్ళం. దయచేసి మా బతుకుల్ని చితక్కొట్టకండి. మీ బాధని నేను అర్థం చేసుకోగలను. బట్ ఒక్కసారి శ్యామాని పిలిస్తే. అరే, ఇంత చెప్పినా కూడా ఒకసారి శ్యామని పిలవండి అంటారేంటి? ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. నిజంగా మీరు మనిషి అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సిగ్గు, శరము, మానం, అభిమానం ఉంటే ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దు. ఏంటి ఇంకా అలా నిలబడ్డారు? వెళ్ళండి. సారీ అండి. ఇంక జన్మలో మన ఇంటికి రాడతను. ఇప్పుడు నాకు తలనొప్పి వదిలిపోయింది. ఇంకా కాఫీ కూడా అక్కర్లేదు. వదిన అన్న మాటలకి అఖిల్ బాబు చాలా బాధపడి ఉంటారు. వదిన తరపున నేను క్షమాపణ అడగాలి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు ఆగండి. శ్యామా, శ్యామా, మీరు? మిమ్మల్ని కలవడానికే వచ్చానండి. యాక్చువల్గా
నేను మీకు క్షమాపణలు చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. తెలుసండి, నిన్న జరిగిన దాంట్లో నా తప్పు లేదని తెలిసి మీ అమ్మగారు నన్ను అనరాని మాటలు అన్నారని తెలిసి నేను బాధపడి ఉంటానని ఊహించి నాకు క్షమాపణ చెప్పి నా బాధ తగ్గించడానికి వచ్చారని నాకు తెలుసు. మీలాంటి గొప్పవాళ్ళు మాలాంటి చిన్నవాళ్ళ ఇంటికొచ్చి ఇలా క్షమాపణలు చెప్పాలనుకున్నారంటే మీరెంత మంచివారో, మీది ఎంత మంచి మనసో నేను ఊహించగలను. కానీ మా వదిన ఎవరు ఊరుకుంటారు? అందుకే సంబంధం వద్దనుకుని ఉంటారు. అసలు మన బంగారమే మంచిదైతే ఒకళ్ళని అనుకునే పనే ఉంది. రంగంటే సరే, ఆ దేవుడు అలా పుట్టించాడు అనుకుందాం. కానీ బుద్ధి మనకు పుట్టేదే కదా. ఆ బుద్ధి గడ్డి తినకుండా ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు కదా. ఈ సంబంధం తప్పిపోతే ఆవిడ గారిని ఎవ్వరు ఏమనరు. ఆవిడ గారిని అలా పెంచినందుకు మిమ్మల్ని అంటారు. కూతుర్ని ఇలా చౌకబారుగా పెంచారు అని మిమ్మల్ని అంటారు. ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? నా రంగు గురించి ఎవరెన్ని మాటలన్నా కూడా నేనేనాడు పట్టించుకోలేదు. పైగా నాది కన్నయ్య రంగు అనుకుని మురిసిపోయాను. కానీ ఇవాళ నా గుణం గురించి మాట్లాడుతున్నారు కన్నయ్య. నేనేదో బుద్ధి లేని పని చేసినట్టుగా, బుద్ధి తక్కువ పని చేసినట్టుగా మాట్లాడుతున్నారు. మా అమ్మ నాన్నల పెంపకానికి నచ్చ తెచ్చేలా ప్రవర్తించినట్టు మాట్లాడుతున్నారు. నువ్వే చెప్పు కన్నయ్య, జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? లేదు కదా. మరి ఎందుకు ఇన్ని మాటలు పడేలా చేస్తున్నావు? మరి ఎందుకు ఇన్ని నిందలు వేస్తున్నారు నా మీద? మరి ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నారు? చవితి నాడు చంద్రుని చూసినందుకు నీ మీద ఒకే ఒక నీలాప నింద పడితేనే నువ్వు తట్టుకోలేకపోయావే. మరి నా మీద, మా అమ్మ మీద, మా నాన్న మీద, వాళ్ళ పెంపకం మీద ఇన్ని నీలప్ప నిందలు పడుతుంటే ఎలా తట్టుకోవాలి కన్నయ్య? నేనెలా తట్టుకోవాలి? నువ్వు నీలప్ప నిందలని ఎలా తప్పించుకుని నీ నిజాయితీని నిరూపించుకున్నావో అలాగే మేము కూడా మా నిజాయితీని నిరూపించుకునేలా ఆశీర్వదించు కన్నయ్య, ఆశీర్వదించు. ఇంకెప్పుడు మనమిద్దరం కలవద్దని చెప్పడానికి వచ్చాను. ఇదే మన ఆఖరి కలయిక కావాలని కన్నయ్యని కోరుకున్నాను.
ఇది ఎవరి కాలు పట్టిదై ఉంటుంది? ఎస్, అక్క అక్క ఏంట్రా ఇలా వచ్చావు? అది నీకోసం కాదులే, శ్యామ అక్క కోసం వచ్చాను. అక్క ఏంట్రా? తొందరగా నువ్వు పూల చెట్లున్న వీధికెళ్ళు. పూల చెట్ల వేదిక ఎందుకు? పట్నం నుంచి వచ్చిన ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. పట్నం నుంచి వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు? అతను సినిమా హీరోలా ఉన్నాడు. సినిమా హీరోలానా? పేరేంటంట? ఆకాశరామన్నట. ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. శ్యామ జాతకం మంచిది కాదని, తను ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు కన్నీళ్లు తప్పవు అని. నువ్వు తొందరగా వెళ్ళక్క, నేను తొందరగా వెళ్ళి చాక్లెట్లు కొనుక్కోవాలి. నా పెళ్లి చెడగొట్టాలని చూసిన ఆకాశరామన్న ఇతనే అన్నమాట. ఆకాశరామన్న, నా పేరు చెప్తే మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని. ఆకాశరామన్న అని చెప్పి పంపించారన్నమాట. అందుకు మాత్రం అలా చెప్పలేదు. నా పేరు చెప్తే మీరు ఇక్కడికి వస్తారో రారో అనే డౌట్ కూడా ఉండి అలా చెప్పానన్నమాట. ఎందుకు వచ్చారు? మళ్ళీ మనం కలవద్దని చెప్పాను కదా. నాకొక చిన్న అనుమానం ఉంది, అది క్లియర్ చేసుకుందామని వచ్చాను. అనుమానమా? ఏంటది? మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను కాపాడింది మీరే కదా? ఆ విషయం ఇతనికెలా తెలుసుంటుంది? నిజం చెప్పండి, మీరే కదా ఆ రోజు నన్ను కాపాడింది? చెప్పండి ప్లీజ్, మీరే కాపాడారు కదా? నేను మిమ్మల్ని కాపాడడం ఏంటండి? నాకు తెలుసు, మీరే కాపాడారు. నేను కాదు. ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పండి.
కాదు, మిమ్మల్ని కాపాడింది నేను కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.